ప్రతిక్షణం తాజా వార్తల కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వస్తోంది. రాజకీయ, సామాజిక, సినిమా అంశాలపై ఎప్పటికప్పుడు మీ ముందుకు వస్తుంది మన 95 న్యూస్ యాప్. మీరు ఎక్కడున్నా ఎప్పుడైనా తాజా సమాచారం కోసం 95 న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడైతే మనతో పాటు బీజేపీ ఆఫీస్లో అప్లికేషన్ ఇచ్చి వస్తున్న ఒక అభ్యర్థి ఉన్నారు. వారి గురించి పూర్తిగా తెలుసుకుందాము. నమస్తే సార్, ముందుగా మీ పేరు, మీరు ఏ నియోజకవర్గాన్ని గురించి ఇచ్చారు? నమస్తే అమ్మా, నా పేరు కటంగూరు అనిల్ రెడ్డి. మాది హుజురాబాద్ నియోజకవర్గం. సో హుజురాబాద్ నియోజకవర్గంలో గత 15 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాము. 18లో కూడా టికెట్ ఆశించాము, కానీ అనుకోని పరిస్థితులలో రాలేదు. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి ప్రయత్నిస్తున్నాము. అంటే మీరు బీజేపీలో ఏమైనా కార్యకర్తగా పనిచేశారా సార్? 84 నుంచి కార్యకర్తగా ఉన్నాము. ఇప్పుడు రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా 8 ఏళ్ళ నుంచి ఉన్నాను. బీజేపీ పట్ల ఇంత ఆకర్షితులు అవ్వడానికి కారణం ఏంటి? అంటే 84 నుంచి ఇందులోనే ఉండడానికి మిమ్మల్ని ఆకర్షించిన విషయాలు ఏంటి ఇందులో? ఇప్పుడు పార్టీ యొక్క డిసిప్లిన్, దాని యొక్క పనిచేసే పద్ధతి వేరుంటుంది. ఒక కార్యకర్తలు కానివ్వండి, ఒక క్రమశిక్షణతో పనిచేస్తారు. ప్లస్ మొదటి నుంచి కూడా మేము ఏబీవీపీలో ఉన్నాం కాబట్టి ఈ బీజేపీకి ఆకర్షితులై దీంట్లోనే పనిచేసుకుంటున్నాం. అంటే మీకు టికెట్ వస్తుంది అని నమ్మకంగా ఉన్నారా సార్? టికెట్ అసలు ఏం చూసి ఇస్తారంటారు? అధిష్టానం ఎలా డిసైడ్ చేస్తుంది అనుకుంటున్నారు మీరు? టికెట్ ఇవ్వాలంటే పార్టీకి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. అవి మొదటి నుంచి ఎన్ని రోజుల నుంచి కార్యకర్తగా పనిచేస్తున్నాడు, అతడు నియోజకవర్గంలో ఏం సేవా కార్యక్రమాలు చేసిండు, పార్టీకి పనిచేయడము, తర్వాత పబ్లిక్లో ఉన్న పేరు, అతని పరిస్థితి, ఫైనాన్షియల్ స్టేటస్ కానివ్వండి, అన్నీ చూసి అన్ని పారామీటర్స్లో చూసి సెలెక్ట్ చేసి ఇస్తారండి. ఓకే, ఇక మీ విషయానికి వస్తే అంటే మీ వెనకాల ఉన్న బలగం ఏంటి సార్? మీ నియోజకవర్గంలో మీకున్న సపోర్ట్ ఏంటి? అక్కడ మేము మొదటి నుంచి అక్కడ ఒక రైతు కుటుంబం మాది. ప్రజలందరూ మా కుటుంబం గురించి తెలుసు. మేము ఇదివరకు మా సర్పంచ్లు కానివ్వండి, మా ఫాదర్స్, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ప్రజాసేవలనే ఉన్నారు. రాజకీయంగా అందరికీ తెలుసు మా కుటుంబం. చివరిగా చెప్పండి సార్, మీకు కనుక టికెట్ వస్తే, మీరు కనుక ఎమ్మెల్యే అక్కడ అయితే మీరు ఏం చేస్తారు ప్రజల కోసం ఒకసారి చెప్పండి. ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధి అంటే ప్రజాసేవ అన్నాడు. ప్రజాసేవే ముఖ్య ఉద్దేశం ఒక ప్రజాప్రతినిధి కాగానే. అట్లా మనకు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉంటుంది కాబట్టి ఆ స్కీమ్లు, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే స్కీమ్లు స్టేట్లో సరిగ్గా చేయడం లేదు పబ్లిక్. అదే బీజేపీ ఉండేదంటే డైరెక్ట్ పబ్లిక్ చేరేలాగా మేము చూసుకుంటాం. అండ్ ఎట్లా డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటుంది కాబట్టి ఇప్పటికంటే కూడా ఎక్కువ బెనిఫిట్స్ ప్రజలకు అందుతాయి. అది వచ్చేలాగా చేసే బాధ్యత కూడా మాకు ఎమ్మెల్యే. అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటారా టికెట్ వచ్చినా రాకపోయినా? లాస్ట్ టైం కూడా అధిష్టానం నాకు ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ అయినాక మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చారు, అయినా కూడా పనిచేసాం. ఇప్పుడు కూడా అంతే.